రైట్ వరంగల్ కంటెస్టెడ్ ఎంపీ సుధీర్ కుమార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్తారన్న, కేసీఆర్ గారిని విచారణకు పిలిచిండ్రు, 100 కోట్ల 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నారు కాళేశ్వరం మీద. కుంభకోణం ఏం జరగలేదు అలా. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏదైతున్నదో తప్పుడు ప్రచారం. అది 1,00,000 కోట్ల కుంభకోణం అనేది కుంభకోణమే జరగలేదు అసలు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటి వరకు తెలియలే అసలు. ఆ 2 పిల్లర్లు గుంగినాయి అంటారు కదా, అది 7th బ్లాక్లో మరి అవినీతి ఆ ఒక్క పిల్లర్గానే జరిగిందా? మరి ఆ ఒక్క పిల్లర్గానే జరగాలి కదా. మరి ఆ ఒక్క పిల్లర్గానే 1,00,000 కోట్లు పోయినాయా? కాదు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటి వరకు NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో అది కూడా ఇప్పటి వరకు ఏం తేల్చలే. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తేల్చాల్సినటువంటి అవసరం. అంతకంటే ముందుగాలు దాన్ని రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, రైతుల రంగానికి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు అరెస్టు తప్పదు, ఇక ఈ విచారణ తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ జైలుకే అని చెప్తా ఉన్నారు. మొన్న రీసెంట్గా ఆలేరు సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా లక్ష్యం ఒకటే ఉంటుండే, ఆయనని తొడగొట్టిన నేను ఆ రోజే చెప్పిన జైలు నుంచి బయటకు వెళ్ళిన రోజు నిన్ను పడగొట్టినా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? పడగొట్టుడు కేవలం రేవంత్ రెడ్డి తోటి కాలే, అది చాలా మంది దానిలో ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవన్నీ కలిసి ఆయన పడగొట్టినంటే 1.85% ఓట్లు మాత్రం తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చినా మాత్రం పడగొట్టినట్ట. అది పడగొట్టుడు అంటే సమిష్టిగా మొత్తమే ఏం లేకుండా చేయాలి. కానీ ఏం లేకుండా చేయకుండా కొద్దిగా 1.85% ఇవాళ ఓట్లు తక్కువ వచ్చినాయి కావచ్చు మాకు. అంటే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి రావచ్చు. తక్కువ వచ్చినంత మాత్రాన ఓటమి చేసినట్టు కాదు, పూర్తి ఓటమి కాదు. అది కొంతవరకు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ మిడిసిపాటు ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డికి. మిడిసిపాటు ఎంత ఎక్కువ ఉన్నదంటే ఇవాళ ఢిల్లీకి పోయేటప్పుడు చూడాలి. అసలు పోయేటప్పుడు ఇట్లా నిక్కి ఇట్లా పోతాడు ఆయన ముఖ్యమంత్రి స్థాయి కాదు ఆయనది. యాక్చువల్గా ఏంటంటే రౌడీ షీటర్ స్థాయి ఆయనది. ఏమైనా ఉన్నదంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. ఆయన అన్నదమ్ములతో కలిసి ఈ కొల్లగొట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మనిషి. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు అసిస్టెంట్ ఈయన అసిస్టెంట్ కాబట్టి ఆ కేసులు ఇరికిండి. ఎందుకు ఓటు కేసులా. ఒక పక్క ఇటు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేధావి వర్గం అంతా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో కాళేశ్వరం అసలు ఈ కుంభకోణం జరిగిందని చెప్పి కేసీఆర్ గారిని విచారణకు తీసుకొస్తా ఉంటారు. ఏం జరగబోతా ఉన్నది తెలంగాణ? ఈ రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఫస్ట్ సంగతి అవగాహన లేకపోవడం ఒక ఎత్తు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఒక నీటి వనరులను మొత్తం భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. పచ్చగా సంసారం పచ్చగా ఉంటే ఎవరికల్లా అయినా మంట మండుతుంది. ఆ మంట మండుట్లో మోడీ కావచ్చు, లేకపోతే ఈయన కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇద్దరు కుమ్మక్క అయిపోయి శరీరం పంచుకున్నారు. శరీరం పంచుకుంటే ఓరు సహకరించుకున్నారు. అంటే డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది కదా. కరీంనగర్లో డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు, ఇక్కడ సికింద్రాబాద్లో డమ్మీ క్యాండిడేట్. అంతా బీజేపీ గెలవడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భం. బీజేపీను కాంగ్రెస్ కుమ్మక్క అయినాయి. ఆయన గెలిచేక్కడ వాళ్ళకి చేయాలి, వీళ్ళు గెలిచేక్కడ వీళ్ళకి చేసుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి సందర్భం చూస్తాం. ఎందుకంటే మోడీ గారు కూడా ఫస్ట్ ఇక్కడికి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తప్పను. మరి అక్కడ పార్లమెంట్ ఏమో బిల్లు పాస్ చేసిండు. ఇక్కడికి వచ్చేమో తెలంగాణ తల్లిని చంపిరు, పిల్లని తీసిండు అని చెప్పింది. ఇవాళ మోడీ చేసింది కూడా ఏం కరెక్ట్ లేదు. ఇవాళ NDSAది వాళ్ళు 2 రోజులకే వస్తారా? ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి దరఖాస్తు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు దరఖాస్తు. కేవలం ఇచ్చింది ఎవరు? దరఖాస్తు ఇచ్చింది ఎవరు? కిషన్ రెడ్డి దరఖాస్తు పంపిన 2 రోజులకే NDSA దిగింది. మరి ఇలా అది మన సుంకిశాలలో పడిపోయింది, అది దానికి రాలే. తర్వాత పోతే NDSA మొన్న SLBC లోపల సొరంగం లోపల కూడా ఇరుక్కపోయినా 8 మంది చచ్చిపోయారు, ఆడికి కూడా రాలే. తర్వాత ఇవాళ NDSAకు సంబంధించినటువంటి చైర్మన్ గారు ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ కొట్టుకపోయింది, నష్టం జరిగింది, 1000 కోట్లకు పైన నష్టం జరిగింది. అక్కడికి కూడా పోలే. కేవలం ఇక్కడికి 2 పిల్లర్లు మాత్రం కుంగినాయి అనేటువంటి సాకు పెట్టుకుని వచ్చిండ్రు. అసలు ఎలక్షన్ అప్పుడు మాకైతే విధ్వంసం జరిగినట్టే తెలుస్తుంది. అది విధ్వంసం జరిగి ఉంటుంది, దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఫస్ట్ విధ్వంసం జరిగిన ఎంక్వైరీ కంటే ముందుగాలు ఫస్ట్ ఆ ప్రాజెక్టును మళ్ళీ పనిలోపడి తీసుకురావాలి. ఆ 2 పిల్లర్లు ఏవైతే గుళ్ళో ఆ 7th బ్లాక్ అంతా తీసేసేయాలి, ఇమీడియట్గా చేసి నీళ్లను రైతాంగానికి పంపాలి. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన తాగునీటికి రావాలి. అంటే ఈటెల రాజేందర్ గారు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. మొన్న ఫస్ట్ ఆయననే హాజరైండు. ఆయన కొంచెం సానుకూలంగా మాట్లాడిన పరిస్థితి చూసినాం మనం. అంటే ఇది ఒక క్యాబినెట్ నిర్ణయం అని చెప్పిండు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు. కాబట్టి దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ఏ మాట్లాడించింది, బీఆర్ఎస్ తోటి కుమ్మక్కై ఈటెల రాజేందర్ గారు ఇట్లా మాట్లాడిరు అని చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచు? వాస్తవం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాస్తవం మాట్లాడాలి.
కానీ ఏది పడితే అది మాట్లాడడానికి లేదు కదా. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి మోడీ చెప్పినట్టు మాట్లాడాలన్నా, ఎన్డీఏసీ చెప్పినట్టు మాట్లాడాలన్నా, లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాట్లాడాలి. అయితే చెప్తే వాళ్ళతో కుమ్మక్క అయినట్ట కాదు. వాస్తవమైన విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా చెప్పాల్సి వస్తుంది. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనను పిలిచిన ఆయన జవాబు చెప్పిండు. అట్లనే ఇవాళ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నది. ఎందుకు దాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాన్ని రిపేర్ చేయలేదు? ఏడాది అర్థం గడిచిపోయింది, దాటిపోయినప్పటికీ ఇప్పటికి కూడా దాన్ని రిపేర్ చేయకుండా ఎగ్జాక్ట్లీ కుట్రపూరితంగానే చేస్తూ ఉన్నారు. కుట్రపూరితంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం ఇది. ఇవాళ కుట్రల భాగస్వాములు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఉన్నది. అక్కడ ఇవాళ ఎవ్వరు నమ్మరు, రేవంత్ రెడ్డిని నమ్మరు. నమ్మనటువంటి పరిస్థితి వచ్చేసింది, అయిపోయింది. నిజం చెప్పినప్పుడు నమ్మరు ఆయనను. కాబట్టి నమ్మకం లేనటువంటి మనిషి అబద్ధాలు మాట్లాడు నేర్చిండు. ఆయన సిగ్గు ఉండాలి కదా, కొంచెం సిగ్గు లేదు, అబద్ధాలు ఆడు, రెండు కూడా మంచివి కావు. రెండింటిని కూడా ఆలోచించాల్సినట్టుగా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తారు వాళ్ళు, అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర పోగానే మోడీనే అన్నాడు కదా, మీ ఫ్రెండ్ మీ దోస్త్ వచ్చిండు అని చెప్పిండు. అంటే మీ దోస్త్ అంటే నేను హై స్కూల్ ఏమో మీ దానిలో చదివినా, ఇది కాలేజ్ ఏమో వాళ్ళ దానిలో చేసిన, ఇప్పుడేమో రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పిండు. అంటే దానిలోనే అర్థమైపోతుంది ఈజ్ అన్ ఏజెంట్ ఫర్ ఇటు అందరికి ఏజెంట్గా మారిండు అనేటువంటి విషయం తెలిసిపోయింది తప్ప కేవలం ఇవాళ ప్రాంతీయ పార్టీలు అంటే ఇవాళ ఇక్కడ ఉండేటువంటి యొక్క కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఇవాళ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి నంబర్ 1 అయింది. స్టేట్లో మొత్తం భారతదేశంలో నంబర్ 1 స్టేట్ అయింది. అసలు ఈయన ప్రధానమంత్రి అయితే నంబర్ 1 కంట్రీ అవుతుంది. కాబట్టి ప్రధానమంత్రి కావాల్సిన అర్హతలు కూడా కేసీఆర్ గారికి ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, రామచంద్రన్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, బీఆర్ఎస్ భయపడతా ఉన్నది విచారణకు అని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? 14 ఏళ్ళు పోరాడి సాధించిన తెలంగాణని నెర్రబారిన నేలకు ఆడిపోయిన గొంతులు తడిపిన కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డి లాంటి కమిషన్కు భయపడతాడా? 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా ఇవాళ పంజాబు, హర్యానా లాంటి రాష్ట్రాన్ని అధిగమించి భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానుభావుడు, యోధుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు కానీ, ఉద్యమకారులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఏనాడు కాంగ్రెస్ పార్టీకి భయపడదనేది రేవంత్ రెడ్డి గమనించాలి. ఎందుకు ఇంతమంది వస్తూ ఉన్నారు? ఖాళీ విచారణకే కదా మేము పిలిచింది, భయపడి ఇంతమంది వచ్చి అడావిడి చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రధానంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు కాళేశ్వరం కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారిని గత సంవత్సరాల కాలం నుంచి కాళేశ్వరం మీద అనేక దుష్ప్రచారాలు చేసి కమిషన్ పేరుతో ఆయనకి ఇక్కడ రప్పించడం అంటే తెలంగాణ గుండెని వాళ్ళు పిలిపిస్తున్నట్టుగా భావించి ప్రజలందరూ స్వచ్ఛందంగా మా నాయకుడు వస్తున్నారని రావడమే తప్ప భయపడే లేకపోతే వేరే కాదు. ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా స్కామ్ జరిగింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ల దాకా పోయిర్రు, ఖచ్చితంగా కేసీఆర్ గారు అరెస్ట్ తప్పదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకెవరిని కానీ వాళ్ళు ముట్టుకోలేరు, వాళ్ళకి ఆ ధైర్యం లేదు. 94,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తిన్నరు అని ప్రచారం చేసిన వాడికి ఏమాత్రం నైతిక హక్కు ఉంటుంది? ఆయనకి ఏమాత్రం ధైర్యం, సిగ్గు, లజ్జ ఉన్నా కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్ళే రాకపోతే, కాళేశ్వరమే సక్సెస్ కాకపోతే నువ్వు గంధమల్ల కాడ ఇవాళ శంకుస్థాపన చేస్తావు? ఏ నీళ్ళు తీసుకొచ్చి నువ్వు ఆలేరు ప్రజలకు ఇస్తామని చెప్తున్నావు? అంటే కాళేశ్వరం అనే ఒక జీవధార ప్రాజెక్టు ఈ తెలంగాణకు కావాల్సింది. కాకపోతే ఆయన గురువు అయిన చంద్రబాబు నాయుడుని మెప్పియడం కోసం గోదావరి జలాల్ని ఆంధ్రకు తరలించడం చేసే కుట్రలో భాగమే ఈ యొక్క కమిషన్. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడారు ఆలేరు సభలో ప్రసంగిస్తూ. ఆయన మాట్లాడిన తీరుని ఎట్లా చూస్తారంటే, ఎందుకంటే నేను అసలు రావడానికి కారణమే నేను ఆ రోజు జైలుకు బయటకు వచ్చిన తర్వాత తొడగొట్టి చెప్పినా నిన్ను పడగొడతా అని, నేను ఈరోజు నా జీవిత లక్ష్యం నెరవేరింది, నాకు ఇంతకన్నా పెద్ద కోరికలు ఏం లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రిగా. ఏం చెప్పగలరు? ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రిలాగా మాట్లాడతలేడు, అనేక సభలో రుజువు చేశాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజారి స్టేచర్ అని చెప్పి స్టేజ్ అని ఆ రకమైన చావును కోరుకునే ముఖ్యమంత్రి ఎవడనే ప్రపంచంలో చూడలేదు. అందుకనే కేసీఆర్ గారిని ప్రజలు ఒకసారి ఏదో మార్పు కోరి మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని టచ్ చేయాలన్నా కేసీఆర్ గారే కావాలని ఇలా యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి తరుణంలో ఇక ఆయన పని అయిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో లేడు, 400 వాగ్దానాలు అమలు చేసే పరిస్థితిలో లేడు. కాబట్టి ఇక ప్రజల యొక్క సమస్యల్ని
డైవర్ట్ చేయడం కోసం చేసే భాగతమే ఈ యొక్క కమిషన్.